నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి లైనప్లో ఉన్నటువంటి సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోవాలి. అటువంటిది వన్ ఆఫ్ ది మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా హరిహర వీరమల్లో ఆశించినంత ఫలితాలు అయితే రాలేదు. సో 2025 కొంత డిసప్పాయింట్మెంట్లో ఉంటుంది అనుకున్న టైంలో 2025లో వచ్చిన మరో సినిమా వచ్చేసి ఓజీ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. అదేవిధంగా దాదాపు 10 ఏళ్ల కెరియర్ పూర్తిగా ఫ్లాపులతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కెరియర్ని గతంలో ఖుషి తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ తీసుకొచ్చింది హరీష్ శంకర్. సో మొత్తానికి హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఇంకేమైనా సరే సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయా ఏంటి, పవన్ కళ్యాణ్ గారి లైనప్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంబంధించి ఒక పాట రిలీజ్ చేయబోతున్నామని హరీష్ శంకర్ గారే అప్డేట్ ఇచ్చారు. అది డిసెంబర్లో ఆ అప్డేట్ రాబోతుంది. ఆ హరీష్ శంకర్ గారు ఒక అప్డేట్ ఇస్తే నిర్మాత రవిశంకర్ గారు నిన్న ఆంధ్ర కింగ్ తాలూకా కార్యక్రమంలో చెప్పారు, ఉస్తాద్ భగత్ సింగ్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు. కాబట్టి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది తప్పితే ఇంకా వేరే వర్క్ ఏంటో ఏమీ లేదు. కాబట్టి ఏప్రిల్లో కల్లా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తారా అనే మాట కూడా ఉంది. నిర్మాణంలోకి వస్తానని అన్నారు ఆయన. కానీ తాజాగా ఉన్న లెక్కలైతే మారుతున్నాయండి. 2029 ఎన్నికల లోపు ఇంకో 2 సినిమాలు చేయడానికి ఆయన సుముఖంగా ఉన్నారనేది వినిపిస్తున్నమాట. ఆ 2 సినిమాలు ఏంటి అనేది చర్చలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే వీరమల్లికి సీక్వెల్ చేయాలా లేకపోతే ఓజీకి సీక్వెల్ చేద్దామా అనేది ప్రపోజల్. ఈ 2 సినిమాలు కాకుండా వేరే కొత్త సబ్జెక్టులు చూడండి, ఆ 2 సినిమాలు చేద్దాం అనే మాట ఆయన అన్నారనేది తెలుస్తుంది. కాబట్టి వీరమల్లు కానీ ఓజీకి కానీ, వీరమల్లికి అయితే నాకు తెలిసి సీక్వెల్ వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఓజీ కూడా నేను అనుకోవటం ఈ 29 లోపు ఓజీ సీక్వెల్ కూడా వచ్చే అవకాశం లేదేమనుకుంటున్నాను నేను అనుకోవటం. కాబట్టి ఇవి 2 కాకుండా మాత్రం ఇంకో 2 సినిమాలు చేద్దామనే దీంట్లో ఆయన సుముఖంగా ఉన్నారని అంటున్నారు. గతంలో ఏదైతే ఓజీ రిలీజ్కి ముందు కూడా ఇలానే విలేకరులు అయినప్పుడు సినిమాలు నటించాల్సిన అవసరం కూడా లేదు, సినిమాల్లో ఉండాలంటే అటు ప్రొడక్షన్లో ఉన్నా సరే సరిపోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి కొంత ఫిలింలలో చర్చలే నడుస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్యని ఒక ప్రొడక్షన్లో దింపి అదేవిధంగా కొడుకు అఖీరాని ఒక హీరోగా చేయాలని, ఆ హీరో కూడా డెబ్యూ మూవీలో పవన్ కళ్యాణ్ గారు కూడా కనిపిస్తారని చెప్పేసి, సో ఇద్దరికి లైఫ్ ఇచ్చినట్టు అది 2029 కంప్లీట్ ఎలక్షన్స్ ముందే జరిగిపోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు అంటే ఏం చెప్తారు? అంటే ఓజీ సీక్వెల్ చేసేటైతే అఖీరాన్ అన్న ఓజీ సీక్వెల్ ఉండే అవకాశం ఉంది మీరు అన్నట్టుగా. దాంట్లో ఒక స్పెషల్ పాత్రగా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అవ్వచ్చు నేను అనుకోవటం. అది ఓన్గా నిర్మాణ రంగంలో కూడా రాబోతుందని అన్నారు. కాబట్టి ఆద్యని పెట్టిన ప్రొడక్షన్ వైపు చిరంజీవి గారి అమ్మాయి కూడా నిర్మాణంలో ఉన్నారు. కాబట్టి ఇటు ఆద్యని నిర్మాతగా పెట్టుకుంటూ ఆయన ప్రొడక్షన్ లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఆ సినిమాని కాకుండా మాత్రం 2 సినిమాలు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారనేది సమాచారం. ఆ 2 సినిమాల్లో సెలెక్ట్ చేసే బాధ్యత తన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పచెప్పారనేది వినిపిస్తున్నమాట. అయితే ఆయన కమిట్మెంట్స్ ఉన్న ప్రకారం చూసుకుంటే రామ్ తాళ్ళూరికి ఒక సినిమా చేయాలి, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి ఒక సినిమా అంటున్నారు. ఒకవేళ రామ్ తాళ్ళూరికి విశ్వప్రసాద్ గారి కోసమే ఆ 2 సినిమాలు చేస్తారా, చేస్తే ఆ కథాంశంలో ఎంపిక బాధ్యత అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది కూడా ఆ బాధ్యత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క లైనప్ ఎలా ఉందంటారు? సో సినిమాలు ఇక్కడతో ఆపుతారా లేదా అంటే దానికి వచ్చే సమాధానం వచ్చేసింది, ప్రొడక్షన్లో ఉండొచ్చు, లేదు ఇప్పుడు నటిస్తానికి కూడా 2 సినిమాలు చూడమన్నారంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్స్ ముందు కానీ ఖచ్చితంగా ఆయన యాక్టింగ్లోనే ఉంటారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ని వదులుకోకూడదు ఎవరో కూడా. ఆయన అంత ఇమేజ్ ఉన్నప్పుడు దూరం అవడం కరెక్ట్ కాదుగా. బాలకృష్ణ గారు ఎట్లాగో ట్రావెల్ చేస్తున్నారు, సినిమాల పరంగానే ముందుకెళ్తున్నాడు ఆయన రాజకీయంగా ఆయన ఉన్నారు. అలాంటప్పుడు ఈయన దూరం అవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత మరి గ్యాప్ వచ్చేస్తుంది. ఆయన సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా 1 year పాటు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసమని త్వరగా నిర్ణయం తీసుకుని వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అట్ట ఏప్రిల్ అంటున్నారు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఒక సినిమాను స్టార్ట్ చేసుకుంటే 2027లో కూడా ఆయన సినిమా ఉండడానికి అవకాశం ఉంది. 2027లో 1, 28లో 1 అట్ట చేసుకుని సంవత్సరానికి ఒక సినిమా చేసుకున్నా చాలు. కాబట్టి ఆ 2 సినిమాలతో పాటు ఓజీ సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 3 సినిమాలు 2029 ఎన్నికల లోపు వల్ల ఈ 3 సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటి, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కూడా సినిమా చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సెలెక్ట్ చేసే కథాంశాన్ని అలాంటి కథాంశాన్ని సెలెక్ట్ చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా సినిమాలకే దూరం అవడం అనేది ఇప్పట్లో జరగదని అనుకుంటున్నా. ఆయన తగ్గించుకోవచ్చు కానీ
సినిమాలో అయితే చేయకుండా మానరని అనుకుంటున్నాను నేనైతే. అయితే గతంలో మనం చూసుకుంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్, చాలా ఫాస్ట్గా తీసే డైరెక్టర్ ఎవరు ఉంటే టక్కున మనకు గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్ గారు. సో పూరి జగన్నాథ్ గారితో గంగతో రాంబాబు సినిమా తీసిన అనుకున్నటువంటి ఫలితాలు అయితే రాలేదు. కానీ సక్సెస్ లేకుండా బాధపడుతున్నటువంటి ఒక పూరి జగన్నాథ్ గారికి కూడా ఒక మళ్ళీ లైఫ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే బద్రి చూసాం, ఎంతో పెద్ద హిట్ ఇచ్చారు. సో అలాంటి మళ్ళీ ఒక హిట్ కావాలి అంటే మనకు పూరి జగన్నాథ్ తీసుకొస్తానికి కూడా జనగణమన అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో డ్రీమ్ ప్రాజెక్ట్ దాంట్లో నటింపజేయబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కూడా అవకాశం ఎంతవరకు ఉందంట? కథాంశం ఇస్తే అది కూడా చేయొచ్చు. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చూడాలి, సెలెక్ట్ చేయాలి. ఫాస్ట్గా సినిమా చేస్తారు, తక్కువ డేస్లోనే ఆయన సినిమా కంప్లీట్ చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ సేతుపతి ఆయన సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఎట్లా ఉంటుందని దాని బయట ఆధారపడి పూరి గారి కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ ఫామ్లో లేడనేది బయట వినిపిస్తున్న మాట. కాబట్టి మళ్ళీ ఒక సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చేస్తాడు. అది సినిమా బిజినెస్ మీద పడుతుంది ఎఫెక్ట్. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేసినా ఇబ్బంది లేదు. అప్పుడు జనమనగణన మనం చేసినా కానీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతుంది. ఏదేమైనా కానీ అది పూరి గారా లేకపోతే పెద్ద డైరెక్టర్లు ఎవరైనా తీసుకుంటారా, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తారా అనేది చూడాలి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త కింద చూడాలి ఇది. సో 2026లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుందని చెప్పేసి ఒక పక్కా అప్డేట్ అయితే ఉంది. సో చూద్దాం, జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.